హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే మనం ఈ వీడియోలో ఏపీ డీఎస్సీకి సంబంధించి, అదేవిధంగా టెట్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. ఇక్కడ చూసుకుంటే గనుక డీఎస్సీలో మరొక టెట్ పెట్టడానికి ఎంతవరకు అవకాశం ఉంది అని చెప్పి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అదేవిధంగా డీఎస్సీ నోటిఫికేషన్ మార్చ్‌లోనే వస్తుందా? ఇంకా ఏదైనా ఎక్స్‌టెండ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా డిస్కస్ చేద్దామండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ బిగిన్ ద వీడియో. దీనికి సంబంధించి మనం కంప్లీట్‌గా డిస్కస్ చేసుకున్నట్లయితే గనుక ఏపీలో మరొక టెట్ అనేది ఉండడానికి ఎంతవరకు అవకాశం ఉందని చెప్పి అయితే ముందుగా మాట్లాడదామండి. అదేవిధంగా డిఎస్సీ నోటిఫికేషన్ మార్చ్‌లో రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మనమైతే డిస్కస్ చేద్దామండి. సో డిఎస్సీ నోటిఫికేషన్ అనేది కంప్లీట్‌గా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక పైనే ఆధారపడి ఉంది. సో చాలామంది అంటే చాలా రోజుల నుంచి అప్డేట్స్ కూడా అయితే రావడమే జరిగింది. డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఎమ్మెల్సీ కోడ్ తర్వాత అంటే మార్చ్‌లోనే రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది ఫిబ్రవరిలో ఈ మంత్ ఎండింగ్లో సబ్మిట్ చేస్తామని ప్రభుత్వానికి చెప్పడం అయితే జరిగింది. సో దాని ప్రకారం కూడా ఆలోచించినా కూడా వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత 15 to 20 డేస్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆ విధంగా కూడా మనం ఆలోచించిన నోటిఫికేషన్ అనేది మార్చిలో ఉండడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఇది కనుక స్కిప్ చేస్తే ఇప్పుడు నివేదిక అనేది సబ్మిట్ చేయడం ఫిబ్రవరిలో కాకుండా నోటిఫికేషన్ మార్చ్లో కాకుండా ఇంకా ఎక్స్టెండ్ చేస్తే కనుక తప్పకుండా ఏపీలో టెట్ నోటిఫికేషన్ అనేది చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని అయితే అభ్యర్థులతో గమనించండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది. సో 2020కి సంబంధించిన టెట్ కూడా కండక్ట్ చేస్తారని చెప్పారు. బట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్లో కనుక నోటిఫికేషన్ అనేది వస్తే పర్లేదు, రాకపోతే కనుక తప్పకుండా దీంట్లో టెట్ నోటిఫికేషన్ అనేది పెడతారు ఏపీలో. ఈ విషయాన్ని అయితే గమనించండి. సో అభ్యర్థులు తప్పకుండా డిఎస్ నోటిఫికేషన్ అనేది మార్చిలోనే రావడానికి అయితే 100% అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఇంకా ఏదో ఒకటి మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి ప్రభుత్వం కావాలని డిలే చేస్తే కనుక తప్పకుండా ఏపీలో టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో ఇది ఈరోజు సంబంధించిన అప్డేట్ అయితే చాలామంది కూడా అంతే కొంచెం డౌట్ అయితే ఉంది. ముందుగా పాసిబిలిటీస్ మాట్లాడితే డిఎస్సికి సంబంధించి 2 పాసిబిలిటీస్లో 2 కూడా పర్ఫెక్ట్ అయితే ఉన్నాయి. వన్స్ నివేదిక అనేది కూడా ఈ మంత్లోనే సబ్మిట్ చేస్తారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా నెక్స్ట్ మంత్లో అయిపోతుంది కాబట్టి సో మార్చ్లో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా ఆస్కారం అవుతుంది. సో అది మిస్ అయితే కనుక టెట్ అయితే తీసుకురాస్తారు గైస్. సో వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ అందుబాటులో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.